నెల్లూరు జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నెల్లూరు జిల్లా గౌరవాన్ని పెంచాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు తిరుమల నాయుడు గారి మీద దాడి జరిగింది. ఈ దాడిని నెల్లూరు రూరల్ శాసనసభ్యుడిగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు. ఎవరు చేసినా ఖచ్చితంగా పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి తిరుమల నాయుడు మీద దాడి చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పని కోరుతూ ఉన్నా. అయితే తిరుమల నాయుడు గారి మీద దాడి అత్యంత బాధాకరం అని నేను భావిస్తూ ఉంటే, సంఘటన జరిగిన కొద్ది క్షణాల్లోపే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరించిన తీరు ఇది నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రకి మరింత మాయన మచ్చగా మిగులుతూ ఉంది. సంఘటనకు వెళ్ళినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర గారు అప్పటికి తిరుమల నాయుడిని హాస్పిటల్ కూడా తీసుకెళ్ళా. అక్కడ మాట్లాడిన మాటలు కోటంరెడ్డి సీతారెడ్డే జయించాడు, కోటంరెడ్డి సీతారెడ్డే జయించాడు, కోటంరెడ్డి సీతారెడ్డే జయించాడు. ఇది ఎంతవరకు సమంజసం అడుగుతూ ఉన్నా. తిరుమల నాయుడికి అనేక మందితో వ్యక్తిగత కక్షలు ఉన్నాయి అన్నది జగమెరిగిన సత్యం. అనేక స్కూళ్ల యాజమాన్యాలతో తగాదాలు ఉన్నాయనేది జగమెరిగిన సత్యం. నిన్నగాక మొన్న ఓ 20 రోజుల ముందు ఓ ఆటో కుర్రాడు రావాలి జగన్ కావాలి జగన్ స్టిక్కర్ వేసుకుని వెళుతూ ఉంటే తిరుమల నాయుడు ఏ విధంగా ఆటో డ్రైవర్ని వేధించింది, సాధించింది టీవీల్లో వచ్చింది, ఫేస్బుక్లో వచ్చింది. తిరుమల నాయుడు చాలా మందికి ఫోన్లు చేసి ఏ విధంగా మాట్లాడింది ఈరోజు కానీ మొన్న కానీ అంతకుముందు కానీ టీవీల్లో వచ్చింది, ఆడియోలో వచ్చింది. మరి తిరుమల నాయుడిని పోలీసులు విచారించకముందే గౌరవప్రదమైనటువంటి బీదా రవిచంద్ర గారు సంఘటనా స్థలంలో నన్ను ఉద్దేశించి ఆ యొక్క దాడిని నాకు ఆపాదిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసం అడుగుతూ ఉన్నా. కోటంరెడ్డి సీతారెడ్డి రౌడీల్ని పెంచి పోషిస్తున్నాడని 5 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా. నేను ఎక్కడ పెంచి పోషించానో రూరల్ ప్రజలు మొత్తం కూడా తెలుసు. మరి కేవలం మాట్లాడితే ఓటమి భయం అంటున్నారు. ఎవరికి ఓటమి భయం? వచ్చే నెల కౌంటింగ్ రోజు తేలుతుంది ఎవరు ఓడుతారో ఎవరు గెలుస్తారో. ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా గెలుస్తానని చెప్పని ఆఖరి దాకా విశ్వాసం వ్యక్తం చేస్తాడు. తప్పు లేదు ప్రజాస్వామ్యంలో. కాబట్టి మీరు కూడా కౌంటింగ్ కాకముందే మేము గెలుస్తాం అని చెప్పుకోవడం తప్పులేదు, మేము గెలుస్తామని చెప్పుకోవడం తప్పులేదు. ఎవరు గెలిచేది కౌంటింగ్ రోజు స్పష్టంగా తేలుతూ ఉంది. కాకపోతే కోటంరెడ్డి సీతారెడ్డి రౌడీ గూండా అని మాట్లాడుతూ ఉన్నారు. ప్రశాంతతకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో ఆ ప్రశాంతత కాపాడేదానికి 5 ఏళ్లుగా శాసనసభ్యుడిగా ఎన్ని ప్రయత్నాలు చేసింది అందరికి కూడా తెలుసు. అయ్యా బీదా రవిచంద్ర గారు, మిమ్మల్ని అడుగుతూ ఉన్నా నేను, మీ పక్కనే మా గౌరవ మేయర్ అజీజ్ గారు నిల్చుని శ్రీధర్ రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా, శ్రీధర్ రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా, జిల్లా అధ్యక్షుడిని పక్కన పెట్టుకుని గౌరవప్రదమైన మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి నాకు వ్యక్తిగతంగా మంచి మిత్రుడై ఉండి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా. దాన్ని ఏమంటారు? దాన్ని రౌడీజం అంటారా, గాంధీగిరి అంటారా? గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన 2 గంటల్లోపే మారణాయుధాలతో నా కార్యాలయం మీద దాడి చేయటం ఏమంటారు? రౌడీజం అంటారా, పెద్ద మనిషితనం అంటారా? మీరు భూమి మీద లేకుండా చేస్తామని చెప్పినా నా కార్యాలయం మీద మారణాయుధాలతో దాడికి ఎత్తించిన మౌనమే సమాధానంగా గాంధీగిరి నిరసన చర్యకు దిగిన నేను పెద్ద మనిషినా? భూమి మీద లేకుండా చేస్తామని చెప్పినటువంటి మీరు పెద్ద మనుషులా? నా కార్యాలయం మీద మారణాయుధాలతో దాడి చేసిన మీరు పెద్ద మనుషులా? మౌనంగా భరించి గాంధీగిరి నిరసన తెలియజేసి పోలీసులకి ఫిర్యాదు చేసిన నేను పెద్ద మనిషినా? ఆలోచన చేయండి. రవిచంద్ర గారు, మీరు సమాధానం చెప్పాలా, ఖచ్చితంగా సమాధానం చెప్పాలా. ఎందుకని చెప్తున్నానంటే, ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని తీసుకొని వచ్చి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సీతారెడ్డికి అంటగట్టాలా అన్న ప్రయత్నం. నేను ఇప్పటికి కూడా కోరుతూ ఉన్నా, తిరుమల నాయుడు మీద దాడి చేసినటువంటి సంఘటన మీద నిష్పక్షపాత విచారణ జరిపించాలా. ఎవరు దాడి చేసినా వాళ్ళని కఠినంగా శిక్షించాలా.
విచారణ జరపకుండా మా కార్యకర్తల్ని తీసుకెళ్లి అరెస్ట్ చేయటం ఎంతవరకు న్యాయమో ఆలోచన సాగించాలని చెప్పి అడుగుతూ ఉన్నా. ఒక ఎమ్మెల్యేని పట్టుకుని, ఎమ్మెల్యే కూడా అవసరంలే, ఒక ఎదుటి మనిషిని పట్టుకుని ఏలు చూపిస్తూ శ్రీధర్ రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా, గౌరవ మేయర్ అజీజ్ గారు మాట్లాడిన మాట్లాడినా 2 గంటల్లో మారణాయుధాలతో నా ఆఫీస్ మీద దాడి. నెల్లూరు జిల్లాలో అనేక కక్షలు ఉన్నా శాంతియుతంగా మాట్లాడుకుంటాం, శాంతియుతంగా పరిష్కారం చేసుకుంటాం. ఒకవేళ జరగరాని సంఘటనలు కార్యకర్తల స్థాయిలో జరిగితే మనం పెద్ద మనుషులుగా హూందాగా రాజీలకు ప్రయత్నం చేస్తాం. ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారణాయుధాలతో దాడికి ప్రయత్నించిన సంఘటన ఎప్పుడూ చరిత్రలో జరగల. నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద మారణాయుధాలతో దాడి చేయటం, అది కూడా గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి నిన్ను భూమి మీద లేకుండా చేస్తా అని చెప్పిన 2 గంటల్లోపు. దేన్ని రౌడీజం అంటారు రవిచంద్ర గారు? దేన్ని గుండాయిజం అంటారు రవిచంద్ర గారు? తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా మీరున్నారు. కాస్త హుందాగా మాట్లాడే వాళ్ళల్లో మీరు ఒకరని అందరి అభిప్రాయం. మీరు కూడా ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం రవిచంద్ర గారు ఆలోచన సాగించాలి. నేను మాట్లాడగలుగుతా. ఇప్పుడు నా కార్యాలయం మీద దాడిలో బీదా రవిచంద్ర గారి హస్తం ఉంది అని నేను మాట్లాడగలుగుతా. కానీ తేల్చాల్సింది నేను కాదు. అది నా కార్యాలయం మీద దాడి చేసిన సంఘటనలో ఎవరు పాల్గొన్నారో వీడియోల్లో ఉన్నాయి. వాళ్ళని తీసుకొని వచ్చి విచారిస్తే ఆ దాడి ఎవరు చేయించారో తెలుస్తూ ఉంది, ఆ మారణాయుధాలతో ఎవరు పంపించారో తెలుస్తూ ఉంది. గౌరవ మేయర్ అబ్దుల్ అజీజ్ గారు శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా, శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా. వీటన్నిటి మీద నిష్పక్షపాతిగా దర్యాప్తు జరపాలని చెప్పని కోరుకుంటూ ఉన్నా. ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ నాయకులకి నేను మనవి చేసేది ఒకటే. నెల్లూరు నగరం అంటే, నెల్లూరు జిల్లా అంటే ప్రశాంతతకు మారుపేరు. రౌడీ రాజకీయాల్ని, గూండాయిజాన్ని, ఇలాంటి వాటిని నెల్లూరు జిల్లా ప్రజలు క్షమించరు. దయచేసి ఎన్నికలు పూర్తయినాయి, ప్రజలు తీర్పునిచ్చారు. ఆ తీర్పు వచ్చే నెల వెల్లడవుతుంది. ప్రజా తీర్పును గౌరవించాల్సింది ఎవరైనా. ఈ ప్రజా తీర్పును గౌరవించకుండా ఇలాంటి బెదిరింపులకి, ఇలాంటి రౌండీజానికి, ఆఫీసుల మీద దాడులకి, దుష్ప్రచారాలకి తెగబట్టడం ఎంతవరకు సమంజసమో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులే ఆలోచన సాగించుకోవాలా. మరో మాట కూడా చెప్పారు రవిచంద్ర గారు. 15 రోజుల నుంచే నెల్లూరు రూరల్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి భయభ్రాంతులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారని చెప్పారు. 15 రోజులుగా నేను చేసి ఉంటే అప్పుడు మీరు ఎందుకు విలేకరుల సమావేశం పెట్టలేదు? ఎన్నికలు పూర్తయిన తర్వాత 15 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి బెదిరిస్తూ ఉన్నాడని చెప్పడం ఇది ఎంత పచ్చబద్ధమో ఈ ఒక్క సంఘటనతో స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయినా రవిచంద్ర గారు, మీరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికల రాజకీయాల్లో బతిమిలాడుకుంటేనే ఓట్లేసేది కష్టం. బతిమిలాడుకుంటే ఓట్లేసేది కష్టం. బెదిరిస్తే ఓట్లేస్తారా? ఎక్కడైనా విన్నారా? రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, వాళ్ళు తెలుగుదేశం పార్టీ చెందిన వ్యక్తిగతంగా నాతో ఎంత అనుబంధంగా ఉంటారో, ఎంత సత్సంబంధాలు ఉంటాయో ఎప్పుడైనా అందరికీ తెలిసిందే కదా. ఏ కార్యకర్తతైనా, తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా నా శత్రుత్వం ఉందా? అందరూ బాగుంటారే, గౌరవప్రదంగా మాట్లాడుతూ ఉంటారే. మరి ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? మళ్ళీ చెప్తూ ఉన్నా, తిరుమల నాయుడు మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. దాని మీద నిష్పక్షపాతగా దర్యాప్తు జరపాలా, దోషుల్ని కఠినంగా శిక్షించాలా. అయితే కేసుని పక్కదారి పట్టించే రీతిలో మా కార్యకర్తల్ని కేసుల్లో విరికించాలని చూసినా, నా మీద దుష్ప్రచారం చేయాలని చూసినా ప్రజాస్వామ్య పద్ధతుల్లో న్యాయబద్ధంగా ఎదుర్కొంటాం. ఇప్పుడు ఓటమి భయంతో దాడులు చేయించాలంటే ఫలితం ఏమైనా మారద్దా? ఇప్పుడు మీకు తెలియదా తమ్ముడు తిరుమల నాయుడికి ఎంతమందితో ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో మీకు తెలియదా? మీరు టీవీలో చూడలేదా? తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే మాట్లాడతారు, మీకు తెలియదా చెప్పండి. నేను అలాంటి వాడినా? ఎక్కడైనా ఎప్పుడైనా రౌడీజాన్ని నేను ప్రోత్సహించానా? నేను పూర్తిగా దానికి వ్యతిరేకం. ఎవరైనా సరే రౌడీజాన్ని ప్రోత్సహిస్తే నెల్లూరు జిల్లా ప్రజలు క్షమించరు. క్షమించకపోవటమే కాదు, రౌడీజాన్ని ప్రోత్సహించడం ఎంత తప్పో అలాంటి సంఘటనలు ఆధారం చేసుకొని ప్రత్యర్థుల మీద
రాజకీయ దుష్ప్రచారం చేయటం కూడా అంతే తప్పు. మీరు చెప్పండి సార్, నేను అడుగుతున్నాను. శ్రీధర్ రెడ్డి భూమి మీద లేకుండా చేస్తా. అజీజ్ గారు మీడియా సాక్షిగా మాట్లాడిన మాటలు, అజీజ్ గారు మాట్లాడిన 2 గంటల్లో మారణాయుధాలతో నా కార్యాలయం మీద దాడి. మీడియా దీన్ని గుర్తించాలా? వాళ్ళ వాదన నా వాదన కాదు, ఎవరి వాదనలో నిజం ఉందో గుర్తించాలా. సంఘటన జరిగిన తర్వాత తిరుమల నాయుడిని పోలీసులు విచారించక ముందే సంఘటనా స్థలంలో ఒక పక్క ఆ అబ్బాయిని కారుకిస్తూ ఉంటే బేదా రవిచంద్ర గారు, పెద్ద మనిషి అని పేరుండే బేదా రవిచంద్ర గారు, నేను ఎంతో గౌరవించే బేదా రవిచంద్ర గారు, ఎప్పుడు కూడా హుందాగా రాజకీయాలు చేసే బేదా రవిచంద్ర గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జయించాడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జయించాడు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జయించాడు. ఎంతవరకు సమంజసం? తిరుమల నాయుడిని పోలీసులు విచారించాలా? ఆ అబ్బాయిని కారెక్కిస్తూ ఉన్నారు. అంతలేకే సంఘటనా స్థలానికి వెళ్ళటం తప్పులే, తెలుసుంటే వెళ్ళి ఉండొచ్చు, పక్కనే కార్యాలయం కాబట్టి. ఏ ఆధారంతో నువ్వు మాట్లాడతావు? ఎలా మాట్లాడతావు? వెంటనే నీ సమక్షంలో గౌరవ మేయర్ స్థానంలో ఉన్న మేయర్ గారు, మా అజీజ్ గారు, శ్రీధర్ రెడ్డి నేను భూమి మీద లేకుండా చేస్తా ఆ మాట చెప్పారు 2 గంటల్లో. ఎవరో కాదండి, సుబ్బరాయుడు గారు, వినోష్ గారు అన్నారు, మీరు కూడా ఎవరో కాదు, అబ్దుల్ అజీజ్ గారు మాట్లాడిన 2 గంటల్లోపే స్వయంగా ఆయన సోదరుడు జలీల్ గారు మారణాయుధాలతో జరిగిన దాడి. మరి ఆ సంఘటన మీద విచారణ జరపకుండా మా కార్యకర్తల్ని అరెస్టు చేసిన పోలీసులు నా కార్యాలయం మీద దాడి జరిగితే వీడియోలో సాక్ష్యం ఉంటే ఇప్పుడు దాకా దాడి చేసిన వ్యక్తుల్ని ఎందుకు అరెస్ట్ చేయరు? ఆఫీస్ బయట ఫ్లెక్సులు చించివేశారు. ఇది ఎక్కడ సంప్రదాయం? పోలీసులు సమాని రాకుంటే నేను కార్యాలయంలో ఉంటే, నేను కార్యాలయం లేను, సాయంత్రం 4 గంటల సమయం నేను కార్యాలయంలో లేను, పోలీసులు లేకుండా ఉంటే, నేను కార్యాలయంలో ఉంటే నా ప్రాణాలకి దిక్కెవరు? అదృష్టం బాగుండి నేను ఆఫీస్లో లేను, పోలీసులు సమయానికి ఉన్నారు కాబట్టి సరిపోయింది. కానీ ఆ ఫ్లెక్స్ ఏ విధంగా చించారో నన్ను కూడా ఆ విధంగా చేసి ఉండేవాళ్ళని వాళ్ళ మాటలు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సమాధానం చెప్పాను కదమ్మా, ఇందాక సమాధానం చెప్పాను కదా. అదేవిధంగా రవిచంద్ర గారు మాట్లాడిన మాటలు నేను విన్నంతవరకే నేను మాట్లాడా. మీడియా మిత్రులు చెప్పింది ఏమిటంటే, కొడితే నేరుగా టన్నే టార్గెట్ చేస్తామని చెప్పారు. రవిచంద్ర గారు, దాన్ని రౌడీజం ఉంటారా? ఆఫీస్ మీద దాడి జరిగినా మౌనంగా భరిస్తూ గాంధీగిరి నిరసన తెలియజేస్తూ ప్రజాస్వామ్య పద్ధతిలో పోలీసులకు ఫిర్యాదు చేసిన నాది రౌడీజం అంటారా? విఘ్నులైన పెద్దలు మీరే ఆలోచన సాగించాలి. ఓకేమ్మా, నీకు తెలీదా? ఉంటే రికార్డు ఇవ్వను. రికార్డు డెఫినెట్గా చాలా చెప్తారు, ఇంకా చాలా చెప్తారు. ఉంటే రికార్డు తీయచ్చు కదా, రికార్డు ఉంది కదా, రికార్డు తీయచ్చు కదా. అసలు ఒక మాట చెప్తా, ఆ కమ్యూనిటీ నా బలం, ఓటమి భయం ఎవరిదో స్పష్టంగా మాటలు అర్థమవుతా ఉంది. అయినా నేను ఓటమి భయం అని మిమ్మల్ని అంటంలే, మీ మాటలు అర్థమవుతా ఉన్నాయి. మే కౌంటింగ్ జరుగుతుంది కదా, ఆ రోజు తెలుసు.